హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ అనే మూవీ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చేసి జనవరి 12న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ని ఎలా షేకాడిస్తుందో మనందరూ తెలిసిందే. మూవీ 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. తర్వాత 5 రోజులకు గాను ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 150 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య అక్షరాల. అండ్ బుకింగ్స్లో అయితే మామూలు అరచకం చూపించట్లేదని చెప్పచ్చు. నార్త్ అమెరికాలో అండ్ యూఎస్లో అండ్ మిలియన్స్ గ్రాస్ అయితే సాధించిందని చెప్పచ్చు ఈ మూవీ. అండ్ ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ మూవీ RRR మూవీ ఒక రికార్డ్ అయితే బద్దలు కొట్టింది భయ్య. RRR మూవీ రిలీజ్ అయినాక 5 రోజులకు ఎంత కలెక్ట్ చేసిందంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి RRR వచ్చేసి 259 కోట్ల షేర్ను అయితే చేసింది. అండ్ మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చేసి రీజనల్ మూవీ, ఇది పాన్ ఇండియా మూవీ కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ RRR రికార్డ్ని వచ్చేసి ఒక 1 crore తోటి అయితే బ్రేక్ చేసింది భయ్య. అది 249 కోట్ల షేర్ను కలెక్ట్ చేస్తే 5వ రోజుకి. అండ్ ఈ మూవీ వచ్చేసి 5వ రోజుకి 250 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఒక 1 crore తోటి RRR మూవీ ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. RRR మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి పాన్ ఇండియా సినిమా, ఏ పెద్ద సినిమా కూడా బ్రేక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాతోటి, రీజనల్ సినిమాతోటి ఆ రికార్డ్ని అయితే బద్దలు కొట్టాడని చెప్పచ్చు. అది మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఎంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వదందుకు.